ఐపీఎల్లో ఎన్ని జట్లున్నా మొదటి నుంచి కొన్ని టీంలకే క్రేజ్ ఎక్కువ. వాటిదే ఆధిపత్యం కూడా. అభిమానులను సొంతం చేసుకోవడం దగ్గర నుంచి కప్పు గెలవడం వరకు వాటిదే పైచేయి. కానీ అదంతా ఇప్పుడు మారిపోయింది. చిన్న పెద్ద జట్లు అనే తేడా లేకుండా పోయింది. ముఖ్యంగా 17వ సీజన్ మినీ వేలం ముగిసిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. ప్రతి టీం బలంగా కనిపిస్తుంది. జట్టు బలాబలాలను పరిగణలోకి తీసుకొని టీం మేనేజ్మెంట్లన్నీ స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్కు టైం అయింది. సమ్మర్ హీట్ను మరింత పెంచేందుకు పొట్టి క్రికెట్ రెడీ అవుతుంది. అయితే గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ఇంతకు ముందులా కాకుండా ఫ్రాంచైజీలన్నీ టీంలను బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకున్నాయి. వేలల్లో మంచి ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా ఆల్రౌండర్లపై ఫోకస్ పెట్టాయి. మొత్తం స్టార్ ప్లేయర్లనే కాకుండా దేశవాళీ ఆటగాళ్లపై నమ్మకముంచి వారిపై కోట్లు కుమ్మరించాయి. గత సీజన్లో ఫ్రాంచైజీలు దేశవాళీ ఆటగాళ్లను పెద్దగా పట్టించుకోలేదు. పూర్తిగా స్టార్ ప్లేయర్లపైనే దృష్టి పెట్టి వారిని ప్లేయింగ్ లెవెల్లో ఆడించాయి. కానీ పోయిన ఐపీఎల్లో తిలక్ వర్మ, రింకు సింగ్, సాయి సుదర్శన్ లాంటి యంగ్ స్టార్స్ అద్భుతంగా రాణించారు. ఒత్తిడిని ఎదుర్కొని కీలక సమయాల్లో టీంకు వెన్నుముకలా నిలబడ్డారు. దాంతో మేనేజ్మెంట్లలో మార్పు వచ్చి కుర్రాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోని మేటి ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. వేలల్లో ఏరికోరి కుర్రాళ్లనే కొనుగోలు చేశాయి. దాంతో ప్రతి టీం బలంగా కనిపిస్తుండగా వార్ వన్ సైడ్ అనేది ఈ సీజన్లో ఉండేలా కనిపించడం లేదు. దీంతో పాటు కొన్ని ఫ్రాంచైజీలు కోచ్, కెప్టెన్లను కూడా మార్చాయి. అది కూడా కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్లు చూడొచ్చు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాలు మోతమోగిపోయే ఛాన్స్ ఉంది.